मुमताज बेगम। आप इलारेड्डी में इलेक्शन है ना, हाँ, किसको डाल रहे वोट? हाथ को हाथ को। कई को? सब चीज अच्छा कर रहे हम्म, और रोड़ा हो रहे, हम्म, नालाएं हाँ। और सब अच्छा कर रहे। हाथ को डालना चाह रहे हमें। నమస్తే, మీ పేరు? నా పేరు ఫారూక్. ఇలాంటి మున్సిపల్ ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా, మీ మద్దతు ఏ పార్టీకి ఇస్తారు? నా మద్దతు మున్సిపల్ ఎలక్షన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100% మెజార్టీతో నేను మద్దతు ఇస్తాను. ఎందుకోసము? నాకు 100% మెజార్టీ ఎందుకంటే మాకు ఎమ్మెల్యే నైమామికి ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇట్లా పిలవంగానే వచ్చేస్తాడు, మళ్ళీ ఇట్లా వచ్చి చాలా మంచి వ్యక్తి. ఆ ఎమ్మెల్యేతో నేను 100%గా ఆయనకు ఓటేసి మరీ గెలిపిద్దామని మున్సిపల్లో నేను అనుకొని ఆయనకి ఖచ్చితంగా 100%గా నేను ఆయనకి ఎలక్షన్లో ఓటేస్తానని అనుకుంటున్నాను అన్న. ఇలాంటి కోసం ఏమేమి పనులు చేసింది ఎమ్మెల్యే అన్న? మాకైతే ఇక్కడ సీసీ రోడ్ లేకుండా అన్న, సీసీ రోడ్ 100% మొత్తం సీసీ రోడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అంతవరకు సీసీ రోడ్తో సహా మనకు డ్రైనేజ్తో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండే, ఆ డ్రైనేజ్ కూడా మొత్తం అయిపోయింది అన్న. మళ్ళీ మాకు ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి, మళ్ళీ ప్రతి ఒక్క దానికి పింఛన్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క దాని గురించి మాకు డైనామిక్ ఎమ్మెల్యే చాలా మంచి వ్యక్తి. ఆయన వచ్చి మాకు ప్రతి ఒక్క దాని మీదకే ఇది చేసి మాకు ఖచ్చితంగా అన్ని సౌకర్యాలతో అది చేస్తున్నాను అన్న. కానీ పేరేందే? నారాయణ. ఏ వార్డు మీది? 5వ వార్డు. ఎంతమంది? ముగ్గురు అభ్యర్థులున్నారా? ముగ్గురు. ఇప్పుడు ఓటు ఎటేద్దాం అనుకుంటున్నావు? మేము చేతి గుర్తుకేద్దామంటాం. ఎందుకు చేతి గుర్తు కోసం ఎందుకు వేస్తాం అనుకుంటున్నావు? అంటే గవర్నమెంట్ ఉన్నది, ఎమ్మెల్యే సాబ్ మాకు జర అందుబాటులో ఉంటాడు. ఇంకా మాకు ఇక్కడ గుడికాడ పోయేటానికి తొవ్వ బాగాలేకుండే. మేము గాడికి ప్రతి ఊరోళ్ళు ఆ గుడికాడికి పోతాం. ఏది? మాసనపల్లిలో? మాసంపల్లి, గండి మాసంపేట. ప్రతి వాళ్ళు ఆడికి పోతారు, లగ్గాలు కానీ దేని కానీ పోతారు. అది మొన్న సిసి రోడ్ వేయించారు. అంతమంది బుర్జ ఉంటుండే, సిసి రోడ్ వేయించారు. ఇంతకు ముందు వాళ్ళకి అడిగినా కూడా ఇప్పుడు కాడికి వెళ్ళి అడికి దాకేసారు. అది ఇప్పుడు ఇందిరా ఇల్లు కూడా కొన్ని వచ్చినాయి, వాళ్ళు కూడా కట్టుకుంటారు. మన పాత ఇల్లు సంవత్సరం కింద టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిన ఇళ్ళ కూడా సారిపించారు, సారిపించారు. అందుకోడానికి ఆయనకు ఓటు వేయాలి, చంద్రబాబు గెలిపించుకుంటే మాకు ముందు కూడా ఇంకా పనులు అవుతాయని దాని గురించి ఎత్తమంటాను. ఓకే.